వెయిట్. మీరు దొండకాయ కర్రీ, దొండకాయ మసాలా కర్రీ, దొండకాయ ఫ్రై, ఇంకా దొండకాయ ఎగురు ఇలా అన్నీ ట్రై చేసుంటారు కదా! దొండకాయ పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే దొండకాయతో పచ్చడి ట్రై చేయండి. సంగట్లోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా కమ్మగా ఉంటుంది. దీనికోసం ముందుగా కడాయిలో మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్నటువంటి దొండకాయలు, ఆనియన్స్, టమాటోస్, కొంచెం చింతతొక్కు, కొంచెం జీలకర్రను యాడ్ చేసుకొని, కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే చింతపండునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యి దొండకాయ కొంచెం మెత్తపడిన తర్వాత 1 స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని దంచుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, సాల్ట్‌ని యాడ్ చేసుకొని దంచుకోవాలి. పచ్చిమిర్చిని దంచుకున్న తర్వాత మిగిలినవన్నీ యాడ్ చేసుకొని ఒక 4 లేదా 5 దాకా వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని దంచుకోవాలి. ఈ పచ్చడిని రోట్లో దంచుకోకుండా మిక్సర్ జార్‌లో గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే అన్ని ఒకేసారి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. బట్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవద్దు. అన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఊరికే అలా ఆనియన్స్ అయితే మిక్స్ చేసుకొని సరిపోతుంది. ఎందుకంటే ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అంతే, ఎంతో కమ్మగా ఉండేటువంటి దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.